జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తెరపైకి అయితే బీజేపీ వచ్చినట్టుగా కనబడుతుంది. మొన్నటి దాకా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జూబ్లీస్ ఉప ఎన్నికనైతే రసవత్తరంగా సాగింది. నువ్వా నేనన్నట్టు సాగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో బీజేపీ కూడా రంగంలోకి వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మొన్నటి దాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో ఒకటి గెలిచలే, బీజేపీ ఎక్కడుంది అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ జూబ్లీస్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని చెప్పి మాట్లాడారు. సడన్గా బండి సంజయ్ గారి ఎంట్రీ తోటి బండి సంజయ్ గారి ప్రచారంలో ఎప్పుడైతే పాల్గొన్నాడో అప్పటి నుంచి మరొక వైపు రఘునందన్ రావు గారి ప్రచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, కిషన్ రెడ్డి గారి ప్రచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వీళ్ళ ముగ్గురి ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే ప్రతి ఒక్క ఓటరు ఆలోచించే విధంగానైతే అక్కడ జూబ్లీస్లో వాతావరణం అయితే నెలకొన్నది. బండి సంజయ్ గారి ప్రచారంలో పాల్గొనగానే హిందువుల గురించి మాట్లాడుతూ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఏదైతే ముస్లింలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కబ్రస్థాన్లు అనే విధంగా కొన్ని చోట్ల వాళ్ళకి స్థలాన్ని కేటాయిస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులే లేకుండా చేస్తామన్న వాళ్ళకి మనం ఓటేద్దామా, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలకు ఓటేద్దామా, లేదంటే మన కోసం కదులుతున్నటువంటి మొన్నటికి మొన్న పెద్దమ్మ తల్లి గుడి కూల్చేసినప్పుడు ఏ ఒక్క పార్టీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాయి. బీజేపీ మాత్రమే హిందువుల కోసం కొట్లాడింది. సో హిందువుల తరపున కొట్లాడుతున్న బీజేపీకి ఓటేద్దామా, ఓట్ల కోసం ముస్లింల వెంబడి పడుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓటేద్దామని బండి సంజయ్ గారు సభాముఖంగా వ్యాఖ్యానం చేశారు. 3 లక్షల మంది హిందువులు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 లక్షల మంది కాకుండా ఆ 1,00,000 మంది ఏదైతే ఉన్నారో ఆ 1,00,000 మంది సపోర్ట్ కోసము ఇప్పుడు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఓటేద్దామా మీరు తెలుసుకోండి అని చెప్పేసి బండి సంజయ్ గారు హిందుత్వం బేస్గా బరాబర్ చెప్తున్నాం. బీజేపీ అంటే హిందువుల పార్టీ, హిందువుల కోసం నిలబడే పార్టీ అని చెప్పి బండి సంజయ్ గారు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణం అయితే చేంజ్ అయినట్టుగా కనబడుతుంది. ఒకవైపు జనసేన పార్టీ కూడా బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏకంగా జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులు వెళ్ళి కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిసి వాళ్ళు మద్దతు తెలిపారు. అదేవిధంగా ప్రచారంలో కూడా పాల్గొంటారు. అయితే ఈ జనసేన పార్టీ మద్దతు వల్ల సెటిలర్ల ఓట్లు ఏమైనా జూబ్లీహిల్స్లో ఈ బీజేపీ వైపు మల్లుతాయా అంటే ఖచ్చితంగా 100 ఓట్లు ఉంటే అట్లీస్ట్ ఒక 20-30 ఓట్లు అయినా బీజేపీ వైపు మల్లుతాయని చెప్పి విశ్లేషకులు అదేవిధంగా అక్కడ ప్రజలు మాట్లాడతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువగా ఉంటారు అటువైపున మనం చూడొచ్చు. సో వాళ్ళ మద్దతు కూడా ఖచ్చితంగా బీజేపీకి ఉండబోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి జనసేన పార్టీ తెలంగాణలో ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా సెటిలర్ల ఓట్లు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఓట్లు కూడా వాళ్ళ వైపు పడే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు మాట్లాడుతున్నారు. బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఉంది. జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో రోజు రోజుకి బీజేపీకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే బీజేపీ ఎక్కడుంది, అసలు బీజేపీకి డిపాజిట్ రాదని అందరూ అనుకున్నారు. కానీ బీజేపీ గట్టిగా ఓట్లను సాధించబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని స్పష్టంగానైతే కనబడుతుంది. ఏకంగా బండి సంజయ్ గారు ఏదైతే స్పీచ్ ఉందో ఆ స్పీచ్ తోటి ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా చర్చ మొదలైంది. ఇటు ఇండియాలో ఉంటూ పాలస్తీనాకు జై కొడుతున్నటువంటి వాళ్ళకి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీన సపోర్ట్ చేస్తూ మేమున్నామని మాట్లాడుతుంటే వాళ్ళకి ఎందుకు ఓటేయాలి, బీజేపీ కాకుండా వాళ్ళకు ఓటేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి అని చెప్పి రఘునందన్ రావు గారు మరొక వైపు మాట్లాడుతాడు. సో ఇవన్నీ పరిణామాలు ముఖ్యంగా ఈ బండి సంజయ్, రఘునందన్ రావు గారు అదేవిధంగా జనసేన మద్దతు ఇవన్నీ కూడగట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పడబోతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అది గెలుపు ఓటమి నిర్ణయిస్తా అంటే ప్రజలు రోజు రోజుకి ఎలక్షన్ అయ్యే వరకు ఓటు వేసే సమయంలో కూడా ప్రజల మనసు మారచ్చు. ఇది ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే బీజేపీ మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకుందంటే అందరూ అనుకున్నారు 9 గెలుస్తారని చెప్పేసి. అసలు బీఆర్ఎస్ 0 సీట్లకు పరిమితం అవుతుందని ఎవరైనా అనుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీ 0కి పరిమితమైందంటే ఏదైనా సాధ్యమే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచిన ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే మనం ఏదైతే అనుకున్నామో అటు బీఆర్ఎస్ తరపు సానుభూతి అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది అని చెప్పేసి ప్రజలు ఇవన్నీ ఆలోచించట్లేదు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తూ ముందుకు పోతారు కాబట్టి ప్రజలు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. గెలిస్తే బీఆర్ఎస్ గెలిస్తే అదే సీట్ కాబట్టి వాళ్ళకి ఏమి ఉండదు. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం బీఆర్ఎస్కి నష్టమైతే, కాంగ్రెస్ కూడా ఓడిపోతే వాళ్ళకి ఏమి ఉండదు. కానీ అధికారంలో ఉంది ఓడిపోతే వాళ్ళకి మైనస్ అవ్వచ్చు. కానీ బీజేపీకి మాత్రం అసలు ఓడినా గెలిచినా ఫరక్ పడదు. కానీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా దీని ప్రభావం అనేది తెలంగాణ వ్యాప్తంగా కనబడుతుంది. ఇది మాత్రం పక్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ నిజంగానే బలమైన ఓట్లు సాయిస్తా గెలవబోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్.